ఖండిద్దాం బంగ్లాదేశ్ హిందువులపై దాడులను, బంగ్లాదేశ్ హిందువులపై దాడులను. जय जय श्री राम. कृष्णदास स्वामिने, कृष्णदास स्वामिने, कृष्णदास स्वामिने. विడుదల చేయాలి, విడుదల చేయాలి. जय श्री राम, जय श्री राम. బంగ్లాదేశ్ లో హిందువులపై హింసకు వ్యతిరేకంగా ఈ రోజు నిరసన పాలనగా జరుగుతుంది కాబట్టి షాపులలో ఉన్న వాళ్ళు కూడా అందరూ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలి. జై శ్రీరామ్, జై శ్రీ జరిగింది. దానికి మద్దతుగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున నేను నమోవాకాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ ప్రపంచం అంతటా చూస్తూ ఉంది, బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని అక్రమంగా కూలదోసిన తర్వాత అక్కడ హిందువుల పైన పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. మాన ప్రాణాలు దోచుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు గోపురాలు ధ్వంసం చేసినారు. ఇల్లు షాపులు అన్నిటి కూడా ధ్వంసం చేసినారు. అగ్గిపాలు చేసినారు. రోడ్ల మీద కనిపించినటువంటి హిందువులను పట్టుకొని కిరాతకంగా చంపినారు. ఇవన్నీ కూడా ప్రపంచం చూస్తూ ఉంది. సో ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ హిందూ సమాజం కూడా ఇవాళ చైతన్యవంతం అయింది. ప్రతి ఒక్కరు కూడా ఏ మూలన ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ మనమంతా బంధువులం అని వాళ్ళ జాతికి చెప్పాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. హిందూ సింహాలారా మేల్కొనండి అని ఆనాడు వివేకానందుడు ఇచ్చినటువంటి పిలుపును మళ్ళీ ఒకసారి జాతికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఇవాళ వచ్చింది. మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, భారత ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, అయ్యా మీరు మిలిటరీని కానీ పోలీసుని కానీ సిఆర్పిఎఫ్ దళాలను కానీ ఉపయోగించడానికి మీకేమైనా అడ్డంకులు ఉంటే ఇవాళ భారతదేశంలో హిందువులు రక్తం పుడుతున్నటువంటి యువత సింహాల ఇవాళ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో మేము ప్రాణాలు అర్పిస్తాం అని సిద్ధంగా ఉన్నారు. హిందూ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్ బంగ్లాదేశ్ అని ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ తయారు చేయండి, మేము తయారున్నాము అని ఇవాళ భారతదేశం అంతటా కూడా ఇవాళ యువ కిషోరాలు హిందూ సింహాలు గర్జిస్తా ఉన్నాయి. అందుకని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, మీరు కాకపోతే మమ్మల్ని పంపేయండి, మేము ప్రాణ త్యాగాల సిద్ధంగా ఉన్నాం అని చెప్పడానికి ఈ సందేశం. హిందువులు ఒక్కటి గుర్తించాలి, ఏ దేశంలో అయితే ఆ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే నిలబడ్డాయో ఆ జాతులు మాత్రమే ఇవాళ నిలదొక్కున్నాయి. మిగతా అన్ని కాల గర్భంలో కలిసిపోయినాయి. ఇవాళ ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి హిందూ జాతిని హిందూ సంస్కృతిని నాశనం చేయాలని మత ఛాందసవాదులు కంకణం కట్టుకొని మన మీద దాడులు చేస్తా ఉన్నారు. దీనికి తప్పనిసరిగా ప్రతి ఒక్క హిందూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మన ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఈ ప్రపంచంలో హిందూ జాతి సమున్నతగా ఉన్నంత వరకు శాంతి సందేశం ఉంటుంది, శాంతియుతంగా బ్రతకగలుగుతారు. ఎక్కడైతే హిందువుల జనాభా తక్కువ అవుతుందో, ఎక్కడైతే మత ఛాందస్సుల వాదుల
జనాభా పెరుగుతున్నదో మనం చూస్తా ఉన్నాం. అక్కడ అన్ని కూడా అన్యాక్రాంతం అయిపోతున్నది. ఈ ఒక్క సందేశాన్ని తీసుకొని మనం ముందుకెళ్ళాలి. ఇక ముందు కూడా ఇదే రకంగా మనం ఐక్యత ప్రదర్శించాలని చెప్పేసి మీ అందరితో వేడుకుంటున్నాను. ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందరికెళ్ళాలంటే ఒకటి సనాతన ధర్మం నిలబడాలి. దాన్ని నిర్వీర్యం చేసేటట్టు ఏ విధంగా ప్రయత్నాలు జరిపినా హిందూ జాతి కులాలకు అతీతంగా మనకి ఇంట్లో ఉంటే మన కులం చెప్పు, బయటకు వచ్చినాక నువ్వు హిందూవి, బయటికి వచ్చినాక కులం చెప్పకు. నువ్వు హిందువుని ఎంత ప్రేమించాలంటే మన పిల్లల్ని ఎంత ప్రేమిస్తాం దగ్గరికి తీసుకొని అట్లా హిందువుని ప్రేమించాలి. హిందువుకు సనాతన ధర్మానికి రెండు తెలుసు, శాస్త్రం తెలుసు, శస్త్రం తెలుసు. ఇంతవరకు హిందూ సమాజం శాస్త్రాన్ని మాత్రమే ఫాలో అవ్వకుండా వచ్చింది. దయచేసి ప్రపంచానికి నేను చెప్తున్నా, హిందువులు శస్త్రం వైపు వాళ్ళ కన్ను పోయేటట్టు చేయకండి, వాళ్ళ దృష్టి శస్త్రాల మీద పడేటట్టు చేయకండి, మీరు నలిగిపోతారు. ప్రపంచం మొత్తం చెప్తున్నాను, హిందువుల సహనాన్ని దయచేసి పరీక్షించొద్దు. వాళ్ళ కన్ను ఒక్కసారి శస్త్రం వైపు పడ్డా ప్రపంచం నిర్వీర్యం అయిపోతుంది. ఇది మాత్రం సత్యం, చరిత్ర తెలుసుకోండి. దయచేసి అందరినీ హక్కున చేర్చుకొని గుండెకు హత్తుకునే హిందూ జాతిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించొద్దు. హిందువులు మేల్కొంటుండ్రు, దయచేసి వాళ్ళ సహనాన్ని వాళ్ళ ప్రేమను మీరు మిస్యూజ్ చేయొద్దు. కాబట్టి మనం ఈ యొక్క వేదిక ద్వారా మనందరి ద్వారా భారతదేశ ప్రధానమంత్రికి ఒకటే చెప్పదలుచుకున్నా, నేను రాష్ట్రపతి గారికి చెప్పదలుచుకున్నా, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న వాళ్ళంతా మన అన్నదమ్ముళ్ళు, ఒకప్పుడు మన భారతీయులే వాళ్ళు, వాళ్ళని మనం రక్షించుకోకపోతే ఇంకెవరు రక్షిస్తారు? మీరు ఏ వేగనాన్ని చేయండి, మీకు అండగా నిలబడతాం. ఎక్కువ తక్కువ అంటే మిలిటరీ యాక్షన్ తీసుకోండి, పరగపడదు. కానీ లేకపోతే అక్కడ ఉన్న హిందువులందరినీ భారతదేశానికి రప్పించండి. ప్రతి రాష్ట్రంలో మా దగ్గర పెట్టుకుంటాం, మేము వాళ్ళందరినీ మేము పెంచుకుంటాం, వాళ్ళకి మేము ఉపాధి, మా ఒక్క భోజనం ఒక బుక్క వాళ్ళకి ఒక బుక్క పెడతాం, అంత రెడీ హక్కున చేర్చుకుంటాం. వాళ్ళందరూ మా వాళ్ళు. దయచేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్రపతి అందరికీ వేడుకుంటున్నా, హోమ్ మినిస్టర్కి దయచేసి మీరు రంగంలోకి దిగండి. మా హృదయాలు మా గుండెలు ఇంకా బాధ పెట్టకండి దయచేసి. కాబట్టి అది మేల్కోవాలి. ప్రతి ఒక్కరు ఇది నాదనే భావంతో రావాలి. నా బిజినెస్, నా దందా, నా ఇల్లు అనే భావన ఉన్నంత వరకు రక్షణ తెలుసుకోండి. అందరు బయటికి వెళ్ళినప్పుడు మనం అందరం బయటికి వెళ్ళాలి. కాబట్టి ఆ విధమైనటువంటి భావంతో ప్రతి ఐకమత్యము, కులం అనేది బయటికి చెప్పొద్దు. కులాలకు అతీతంగా నేనంతా హిందువునే, మనంతా ఒకటే అనే భావంతో ఒకటే మాట మీద ముందుకెళ్ళినాడే మనం ముందరికెళ్తాము. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు చెప్తూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ. ఐక్యరాజ్య సమితి వెంటనే స్పందించాలి. అదేవిధంగా మన దేశంలో అలా ఆడపడుతున్నటువంటి హసీనాకు తావిచ్చిన దేశం మనది. మనం రక్షించిన అన్ని దేశాలు వద్దంటే మన దేశం రక్షించినాం. మనకు ఇచ్చే ప్రతిఫలం ఏమిస్తున్నారు వాళ్ళు? మన కృష్ణదాస్ వారిని ఎంబడే మనకు అప్పచెప్పాలి వాళ్ళు. అటువంటి డిమాండ్ మనము ముందు ఉంచాలి. హిందువులు మృత్యు నిధులలో ఉన్నాం మనం. ఏ బిందువుకు జన్మించినా హిందువులని గర్వించాలి. ఇక్కడ అందరం హిందువులం. హిందూ దేశం ఇది. హిందూ మహాసముద్రం ఎంత పెద్దదో ఈ మతం గుణంగా అంత పెద్దదన్నమాట. హిందూ మహాసముద్రంలో నీరు తరిగిపోదు, ఈ హిందూ మతంలో మనుషులు కూడా తరిగిపోరు అన్నమాట, ఎన్ని ప్రయత్నాలు చేసినా. అందుకు ప్రతి ఒక్కరు గుణంగా స్పందించి ప్రధానమంత్రి, అదేవిధంగా ఆంధ్రాలో ఉప ముఖ్యమంత్రి వాళ్ళు బాగా స్పందిస్తున్నారు. వాళ్ళు ఆయన ఒకటి మన దేశంకు యుగానికో యుగ పురుషులు కొడతారు శివాజీ లాంటి వాళ్ళు. ప్రతి ఇంటిలో, ప్రతి హిందూ ఇంటిలో ఒక శివాజీ తయారు కావాలి. ఈ రోజుల్లో ప్రతి ఇంటిలో ఒక ఝాన్సీ రాణి, రుద్రమ్మబాయి తయారు కావాలి. అప్పుడైతేనే మన దేశాన్ని మనం రక్షించుకోగలుగుతాం. కనుక జై భారత్ మాతా కీ, జై గోమాతా కీ, జై భూమాతా కీ. హింసను వ్యతిరేకించాలి. బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హింసను మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి దారుణం మనం కూడా చవి చూడాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి దాన్ని
ముక్కలోనే తులిచేయాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా రాముడు, కృష్ణుడు, ప్రతి దేవుడు కూడా ఒక ఆయుధాన్ని పట్టుకొని ఉంటాడు. కాబట్టి మనం కూడా ఎక్కడైనా హింస మన మీద జరిగినప్పుడు ఆ హింసను ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి హిందువులందరం కూడా, సామాన్యమైనటువంటి హిందువులు, ఇక్కడ జరిగినటువంటి సభ లోపల ఉన్నటువంటి నిరసన ర్యాలీ లోపల ఉన్నటువంటి హిందువులందరూ కూడా ప్రతి నిరసన ర్యాలీ లోపల పాల్గొంటారు. కానీ ప్రతి హిందూ సమాజంలో ఉండే ప్రతి హిందువు కూడా ఇవాళ రోడ్డు మీదకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది, స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి హిందువు స్పందన గురించి ఈ రోజున మనం ఈ విషయం అందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. జై శ్రీరామ్. మన మనసులో ఉన్నది బయటికి మాట్లాడలేక బాధపడుతూ రోజు రోజు కృంగిపోతా ఉన్నాం. ఇలా బంగ్లాదేశ్లో చూస్తున్న సంఘటన ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రపంచంలో భారతీయులు, ముఖ్యంగా హిందువులు సాధువులు అంటారు. నిజంగా మనం గురువులను ఏ విధంగా పూజిస్తామో, దేవుని ఏ విధంగా పూజిస్తామో, ఆ ధర్మం, ఆ నీతి, ఆ నిజాయితీ, ఆ ప్రేమ కేవలం హిందువులలోనే కనబడుతుంది. ఏ జాతిలో కూడా కనబడదు. అలాంటి జాతులు ఈ దేశంలో మొదలై పక్క దేశాల నుండి వచ్చి శిక్షు పెడుతూ చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పినారు, మనది సెక్యులర్ కంట్రీ అని. ఒప్పుకుంటాం, సెక్యులర్ కంట్రీ. ఇదే పక్కన పాకిస్తాన్లో మన వాళ్ళు పోయి సెటిల్ అయిన వాళ్ళు, ఇక్కడి నుంచి పోయిన ముస్లిమ్స్ కూడా ఈనాటికి కూడా ఓటేసే హక్కు వాళ్ళకి లేదు. పోటీ చేసే తత్వం పక్కన పెడదాం, ఓటు వేయడానికి కూడా వాళ్ళకి హక్కు లేదు అక్కడ సెటిల్ అయిన వాళ్ళకు. కానీ మన భారతదేశంలో, ముఖ్యంగా మన దేశంలో బయటికి వెళ్ళొచ్చేటోళ్ళు ఎక్కడో తెలియదు, ఏ ప్రాంతంలో తెలియదు. ఇక్కడ